వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. రవితేజ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి 3 సినిమాలు చేస్తే సత్తా ఉన్న నటుడు ఆయన. గత ఏడాది మిస్టర్ బచ్చన్, ఈగల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఈ ఏడాది ఆయన చేతిలో ఒకటే సినిమా ఉంది. రవితేజ చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమానే ఉంది. ఆ సినిమా తర్వాత సినిమా ఏంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది. సెట్స్ మీద ఒకటే సినిమా ఉన్న క్యూలో ఓ దర్శకుడు ఉన్నారు. ఆయన చెప్పిన కథను రవితేజ ఓకే చేశారు. రవితేజతో కిషోర్ తిరుమల ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయి. కిషోర్ తిరుమల దర్శకుడు మాత్రమే కాదు, మంచి రచయిత కూడా. రామ్ పోతినేని హీరోగా దర్శకత్వం వహించిన నేను శైలజ, ఉన్నది ఒకటి జిందగీ, సాయి తేజ్ హీరోగా తీసిన చిత్రలహరి చిత్రాలు మంచి విజయం సాధించాయి. శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వహించిన ఆడవాళ్లు మీకు జోహర్లు ఒక వర్గం ప్రేక్షకులను ప్రశంసలు అందుకుంది. కిషోర్ తిరుమల రచన, దర్శకత్వం మీద రవితేజకు మంచి అభిప్రాయం ఉంది. పైగా పవర్ సినిమా రైటింగ్ టీంతో కిషోర్ తిరుమల ట్రావెల్ చేశారు. కొన్ని రోజుల క్రితం రవితేజను కలిసి ఆయన ఒక కథ చెప్పడం, దానికి మాస్ మహారాజ్ ఓకే చెప్పడం జరిగాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా నిర్మాత ఎవరనేది త్వరలోనే బయటికి రానుంది. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర షూటింగ్ జరుగుతుంది. మార్చి నెలకి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత కిషోర్ తిరుమల సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని రవితేజ డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ సెకండ్ హాఫ్ లేదా మే నెలలో సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.